సార్, అభిమన్యు విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. అభిమన్యు గురించి ఇంకా ఆలోచిస్తుంటే కష్టం. మీరెందుకు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మావయ్య, అభిమన్యు మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ పాస్ చేయడానికి ఇదే రైట్ టైం. కమిషనర్, అతని విషయంలో మీరు ఎందుకు తొందరపడుతున్నారు? సార్, విజయవాడలో జరిగిన చాలా మర్డర్స్, కిడ్నాప్స్లో నిందితుడు సార్. కాదు, ఇప్పటి వరకు మర్డర్ అయిన వాళ్ళందరూ ఎవరు? ఏదో ఒక క్రిమినల్ కేసులో విజయవాడలో పట్టుబడిన వాళ్ళే సార్. కమిషనర్, ఇంతకీ అభిమన్యు ఎవరో మీకు తెలుసా? అభిమన్యు స్వయానా నా తమ్ముడి కొడుకు. అంతేకాదు, ఏసీపీ అర్జున్కి సొంత అన్న. విజయవాడలో జరుగుతున్న ఈ నేరాలన్నింటి వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి నేను అపాయింట్ చేసిన స్పెషల్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. వాట్? ఎస్. పక్క స్టేట్లో ఐపీఎస్ పూర్తి చేసిన అభిమన్యుని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ప్రత్యేకంగా నేను మన స్టేట్కి రప్పించాను. అవునా సార్? అందుకే ఇమీడియట్గా అభిమన్యుని విజయవాడలో ఆఫీసర్గా పోస్టింగ్ ఇస్తూ ఆర్డర్స్ పాస్ చేయండి. ఓకే సార్. సార్, సునీత, మీరు లైవ్ లోనే ఉండండి. సీఎం గారు ఏదో ముఖ్యమైన విషయం చెప్తానని ఇంటికి పిలిపించారు. మావయ్య, అభిమన్యు మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఎందుకు క్యాన్సిల్ చేయించావు? చెప్పాను కదా, అతను ఒక స్పెషల్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని. అతని ప్రతి కదలికకి కారణం నేనే. అతని డ్యూటీ అతను చేశాడు. డ్యూటీ? అసలు అభిమన్యు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని నాకింతకు ముందు ఎందుకు చెప్పలేదు? కొన్ని విషయాలు కొంతమందికి చెప్పకపోవడమే మంచిది. అంటే వాట్ డూ యు మీన్? అందరూ ఆస్తులు పంచుకుంటారు, కానీ వాళ్ళిద్దరూ నా తమ్ముడి ఆశయాలు పంచుకున్నారు. అందుకే వాళ్లే నా నిజమైన వారసులు. వారసులా? మరిన్నాళ్ళు కుక్కలా నువ్వు చెప్పిన పని అలా చేశానే, నేనెవరిని? యామ్ ఐ వాచ్ డాగ్? నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేదు. అయినా అభిమన్యు గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు చేసేవాడిని కనిపెట్టి పట్టుకుంటున్నాడు. వాటికి తోడుగా అర్జున్ హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర చాలా ఆధారాలున్నాయి. చూడు శశిధర్, వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు. మనం చేయలేని పని అవతల వాళ్ళు చేస్తే అభినందించాలే తప్ప వాళ్ళని చూసి అసూయ పడకూడదు. మావయ్య, అటువంటి గొప్ప హృదయం మీకుందేమో కానీ నాకు లేదు. వాళ్ళ దగ్గరున్న ఆధారాలతో ఎంక్వైరీ పెడితే మొట్టమొదట పట్టుపడేది నేనే. షిట్! అలా జరిగితే 30 ఏళ్ల నా సీఎం అవ్వాలనుకునే కదా కలగానే మిగిలిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. మావయ్య, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మర్యాదగా ఎవిడెన్స్ అన్ని ఇక్కడికి రప్పించు. ఎస్, ఐ వాంట్ ఇట్. నా బొందులో ప్రాణం ఉండగా అలాంటి పని జరగదు. అలా చేయకపోతే నిజంగానే నీ ప్రాణం ఉండదు. ఏ బెదిరిస్తున్నావా? నేనొక్కసారి బెదిరిస్తాను, రెండోసారి చంపేస్తాను. నేను చావనైనా చూస్తాను, కానీ ఆ ఆధారాలు మాత్రం నీకు ఇవ్వను. డాక్టర్ గారు, అర్జెంట్ గా సీఎం ఇంటికి రండి. ముందు వైపు నుండి రావద్దు, ప్రెస్ వాళ్ళు వెనక వైపు నుంచి రండి. చెప్పాను సార్, వచ్చేస్తున్నారు.